హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కొబ్బరి పాలతో టేస్టీగా కొబ్బరి పాలన్నం చేసుకోబోతున్నామండి. ఇది చికెన్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది, విడిగా కూడా తినొచ్చు. దానికోసం ముందుగా కొబ్బరికాయని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకుని మిక్సీ పట్టుకుని ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాడు. కొబ్బరి పిప్పిని బాగా పిండేస్తే ఇలా పాలు వస్తాయండి. కొంచెం పాలు చిక్కగానే తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అది ఫ్రై అయిపోయిన తర్వాత 2 గ్లాసులు మనం ముందుగా తీసి పెట్టుకుని కొబ్బరి పాలు వేసుకోవాలి. గ్లాస్ బియ్యం వేస్తున్నానండి, అందుకే నేను 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. మీరు గ్లాస్ పాలు గ్లాస్ నీళ్ళైనా తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో రుచికి సరిపడ ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వస్తే కొబ్బరి పాలన్నం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.